వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావ్ రుచులు బై మీ శ్రావ్స్. వావ్ రుచులలో ఈరోజు సింపుల్గా చేసుకునే ఎగ్ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను. ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వెంటనే తయారీ విధానాన్ని చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెని పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలను తొక్కవలుచుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చీలను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వీటన్నింటినీ వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 రెమ్మ వరకు కరివేపాకును వేసి వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి. ఇప్పుడు దీనిలోకి చిన్న కప్పుతో వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు దగ్గరగా కుక్ చేసుకోవాలి. వాటర్ కొంచెం దగ్గరగా అవుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ కోసం నేను 5 గుడ్లను బాయిల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలను దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉండే ఎల్లోని మనం ఇప్పుడు వేసుకోకూడదు. ముందుగా వేసుకోవడం వల్ల కర్రీ అనేది నీచు వాసన వస్తుంది. కట్ చేసుకున్న ముక్కలు వేసుకున్న తర్వాత ఎల్లోని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఎగ్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. ఎంతో సింపుల్గా ఉండే ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వావ్ రుచులు బై మీ శ్రావ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.